హలో! సో ఫ్రెండ్స్, సంక్రాంతి రోజు పూజ ఎలా జరిగిందో చూపిస్తాను. దెన్ పూజ తర్వాత ఏమేం జరిగిందో కూడా చూపిస్తాను. దెన్ పూజకి ఏమేం కావాలో అన్నీ మేము రెడీ చేసి పెట్టేశామండి. ఇంకా ఇక్కడ సుదర్శన్ అరేంజ్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ సుదర్శనే అరేంజ్ చేసుకుంటాడు ఇక్కడ దేవుడికి పెట్టడం. ఫెస్టివల్స్ అప్పుడు ఈ వర్క్ మాత్రం సుదర్శన్ అనమాట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, పిల్లలందరూ సుదర్శన్ ఎక్కడుంటే పిల్లలందరూ అక్కడే ఉంటారు. ఇంకా ఈ పిల్లలే అనమాట సుదర్శన్కి అన్నీ హెల్ప్ చేస్తారు ఇక్కడ దేవుడికి పెట్టేటప్పుడు అంతా. దెన్ ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు హ్యాపీ డ్రెస్ ఎక్కడ చూపించలేదు అని అడిగారు కదా. హ్యాపీ డ్రెస్ అదే అండి, ఇప్పుడు వేసుకొని తిరుగుతూ ఉంది కదా, సో అదే అనమాట. యాక్చువల్గా ఏమంటే హ్యాపీకి గుండు కదండి, అందుకని ఇంకా ట్రెడిషనల్గా రెడీ చేయలేదు నేను. గుండు ఉన్నప్పుడు ట్రెడిషనల్గా బాగుంటారు కదా పిల్లలు, అందుకే హ్యాపీకి ఆ డ్రెస్ వేశాను. ఇక్కడ ఏమంటే ఆంటీ చేసి పెట్టారు కదా, అంటే వెజిటేబుల్ కర్రీ, సాంబార్, రసం, రైస్, పాయసం, ఇంకా చాలా చేసి పెట్టారు కదా, వడలు. సో అవన్నీ ఇక్కడ కొద్ది కొద్దిగా పెట్టేస్తారనమాట. ఇక్కడ సుదర్శన్కి అవే అనమాట హారిక, అను తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. హారిక అను వాళ్ళ ఇంట్లో కూడా దేవుడికి పెడతారండి, కానీ ఫస్ట్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్తారు వాళ్ళు. హారిక, అను అంటే చెప్పాను కదా సుదర్శన్ వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు అనమాట వాళ్ళు. ఎవ్రీ ఇయర్ మేము మా ఇంట్లో పెట్టేసిన తర్వాత దేవుడికి తర్వాత హారిక వాళ్ళ ఇంటికి వెళ్తాము, అంటే అక్కడ ఆంటీ వాళ్ళ ఫాదర్కి పెడతారనమాట. సో మేమందరం మళ్ళీ అక్కడికి వెళ్తాము. హ్యాపీ చూసారా ఇంతసేపు బాగా ఆడింది, ఇంకా దేవుడికి పెట్టే టైంకి ఇలా ఏడిపిస్తుంది అనమాట. ఇక్కడేమో నేను మోహన లేం కదా, ఏమంటే నేను మోహన్ రెడీ అవ్వడానికి వెళ్ళామండి. ఇంకా లాస్ట్ మేమే అనమాట రెడీ అవ్వడము. ఏమంటే పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత మనం రెడీ అయితే బాగుంటుంది. ముందు మనం రెడీ అయిపోయామంటే ఇంకా సినిమా చూపిస్తారు పిల్లలు, ఇంకా అదంతా పాడైపోతుంది కదా డ్రెస్సెస్ అంతా, అందుకనేసి ఇంకా లాస్ట్ రెడీ అవుతాం అనమాట మేము. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేశారా, సుదర్శన్ డ్రెస్ హ్యాపీ డ్రెస్ సేమ్ టు సేమ్ కదా, మ్యాచింగ్ అండి ఇద్దరిది. కాకపోతే సుదర్శన్ది వచ్చి ప్యాంట్, హ్యాపీది వచ్చి షార్ట్. పాపం హ్యాపీకి నిద్ర వచ్చేసిందండి, అందుకే ఏడిపిస్తూ ఉంది. పిల్లలు అంతే కదా ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది అంటే అప్పుడే ఏడిపిస్తారు, నిద్ర కూడా వచ్చేసింది వాళ్ళకి. దెన్ ఇక్కడ వచ్చి నేను నా క్యామ్ ట్రైపాడ్కి పెట్టేసి వెళ్ళాను. ఇక్కడ వీళ్ళు ముగ్గురు వచ్చి ఫ్యాషన్ షో ఇస్తా అన్నారు చూసారా. రూబిన్ చూడండి ఇక్కడ చాలా కామెడీగా ఉంటుంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడ మా పూజ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది న్యూ ఫ్రెండ్స్ అయ్యారు కదా నాకు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇంత ముందు కూడా ఒకసారి చెప్పున్నాను. మా మామయ్య నేమ్ అండి బలరామ్ యాదవ్, బలరామయ్య అని కూడా అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మీకు నేను నా కమింగ్ వ్లాగ్స్లో ఎప్పుడైనా ఏదైనా టైం ఉన్నప్పుడు, అంటే కొంచెం స్కోప్ ఉన్నప్పుడు మా మామయ్య గురించి చెప్తాను. మీకు చాలా ఉందండి చెప్పాలంటే, మా మామయ్య రుణం నేను తీర్చుకోలేను, మీతో షేర్ చేసుకుంటాను ఆ టైం వచ్చినప్పుడు. దెన్ ఫస్ట్ వచ్చి మా మామయ్యకి హారిక హారతి ఇచ్చింది కదా, సో మా మామయ్యకి హారిక అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే అనమాట ఫస్ట్ తన దగ్గర సాంబ్రాణి ఇప్పిస్తాము. మా ఇంట్లో అంతా ఆపోజిట్ అండి, ఫస్ట్ ఏమో చిన్నపిల్లల దగ్గర హారతి ఇప్పించేస్తాము, దెన్ లాస్ట్లో ఇంకా పెద్దవాళ్ళు ఇస్తారు. మా మామయ్యకి అండి పిల్లలు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు సుదర్శన్ ఎలా ఉంటున్నాడు పిల్లలందరితో, అలా ఉంటారనమాట మా మామయ్య కూడా. ఇంకా సునీల్ అండి, మెయిన్గా చెప్పాలంటే మా మామయ్యకి సునీల్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో ఏమంటే సుదర్శన్, కుమార్, ఆంటీ ఒక పార్టీ అయితే అంకుల్ సునీల్ వచ్చి ఒక పార్టీ అనమాట. మా మామయ్యకి హారిక అంటే ఇష్టం, సునీల్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, నేనంటే కూడా చాలా ఇష్టం అండి. నేనంటే కూడా కాదు, నేనంటేనే ఇష్టం అండి మా మామయ్యకి. ఎంత ఇష్టం అంటే మా మామయ్య లాస్ట్లో చనిపోయేటప్పుడు నాతోనే అండి లాస్ట్గా మాట్లాడింది. మనమంటే ఇష్టమైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు దూరం అయ్యారంటే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఫీలింగ్ అప్పుడు తెలియదండి, తర్వాత చాలా బాగా తెలిసి వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఇష్టపడిన వాళ్ళకంటే మనమంటే ఇష్టపడతారు కదా, వాళ్ళని మిస్ చేసుకోవద్దు ఎప్పటికీ. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి పిల్లలు సాంబ్రాణి వేస్తారు, దెన్ లాస్ట్లో వచ్చి సుదర్శన్ అనమాట. దెన్ ఇక్కడ పూజ అంతా అయిపోయిందండి. ఇంకా కర్పూరం ఉంటుంది కదా, అది ఆరిపోయేంత వరకు డోర్ వేసేస్తాం లోపల, మేమందరం వచ్చి బయట ఉంటాము. ఇక్కడ చూసారా టెడ్డీకి వచ్చి ఈ డ్రెస్సెస్ అలవాట్లేవండి, ప్లస్ వేసుకోదు, కానీ ఇష్టం అనమాట వేసుకోవడము. సో పాపం ఎలా పైకి ఎత్తుకొని తిరుగుతూ ఉందో చూడండి, ఎక్కడ పాడైపోతుందో అని. టెడ్డీ అండి చాలా నీట్గా ఉంటుంది, హ్యాపీకి క్వైట్ ఆపోజిట్ అనమాట, డ్రెస్సింగ్లో కానీ తినడం కానీ అన్నీ.
ఇక్కడ దేవుడికి మనము అరిటాకు వేసి ఏమేమి చేసామో ఇంట్లో అవన్నీ అక్కడ పెడతాం కదా. సో ఇప్పుడు సుదర్శన్ ఏం చేస్తారంటే మళ్ళీ వేరే ప్లేట్లో అరిటాకు పెట్టుకొని సో అవన్నీ వేసేసుకుంటాడు. కొద్దిగా మాత్రమే అక్కడ పెడతాడనమాట. ప్రతి ఒక్కటి పెట్టుకోవాలండి, హాట్ అనే కాదు, స్వీట్, పాయసం, వడ అన్నీ ఏమేమి చేశారో అవన్నీ పెట్టేసుకోవాలి. దాని తర్వాత వచ్చి ఇలా కలిపేయాలన్నమాట. అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఫస్ట్ ముద్ద వచ్చి కాకికి పెట్టాలండి. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ గోడ మీద ఇలా వాటర్ వేసేసుకొని దాని తర్వాత ఇది ఇక్కడ పెట్టేయాలి. దాని తర్వాత ఇంకా మనం అందరం తినేయచ్చు అనమాట. ఇదే అండి ప్రసాదం. ఇంకొకటి తెలుసా ఫ్రెండ్స్, ఈ ప్రసాదం చాలా ఎమ్మీగా ఉంటుంది. అది సుదర్శన్ చేతులతో కలిపితే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. నేనైతే 2 times తింటాను. మోహన కూడా అండి, అందరూ మళ్ళీ మళ్ళీ కావాలి అంటారనమాట, అంత బాగుంటుంది. సుదర్శన్కి కూడా చాలా ఇష్టం అండి ప్రసాదం. కానీ ఏమంటే అందరికి పెట్టేస్తాడు కదా, పాపం లాస్ట్లో కొద్దిగా ఉంటుందన్నమాట. సుదర్శన్ ఏమంటే తను తినడం కంటే పక్కన వాళ్ళు తినాలంటే చాలా ఇష్టం అండి. అందులోనే హ్యాపీనెస్ చూసుకుంటాడు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, యాపీని బెగ్ చేస్తున్నాడు తినమనేసి, బట్ తినడమే లేదు యాపీ. వెజిటేరియన్ కదా అండి, ఎందుకు తింటాం చెప్పండి. టెడ్డీ కూడా తినదండి, జస్ట్ తినాలి కాబట్టి కొద్దిగా అలా టేస్ట్ చేస్తుంది అంతే. మళ్ళీ రూబీకి మాత్రం వెజిటేరియన్, నాన్ వెజ్ ఎంత ఇష్టమో వెజిటేరియన్ కూడా అంతే ఇష్టం అండి రూబీకి. సుదర్శన్ చూసారా లాస్ట్ చిన్న ముద్ద తింటున్నాడు. దెన్ ఫ్రెండ్స్ మా పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా లంచ్ టైం అండి. మార్నింగ్ నుండి మేము ఏం తినలేదు కదా, మేము అందరం ఫాస్టింగ్ అండి. సో చాలా ఆకలేసేస్తూ ఉంది. మేము ఫెస్టివల్స్కి అలా ఏమంటే ఇట్లా బయట పెట్టేస్తామండి లంచ్కి. అంటే చాలామంది ఉంటారు కదా, సో లోపల ఏమంటే ఇంకా ప్లేస్ సరిపోద్దు. ఇంకా ఇక్కడైతే అందరు కలిసి తినచ్చు, అటే టైం అయిపోతుంది. సో ఇలా పెట్టేసుకుంటాము. ఏమంటే మెయిన్గా ఒకసారి తినేసి అయిపోయిందిలే ఇంకా మళ్ళీ ఎవరు రారు అట్లా అనుకోవడానికి లేదండి. ఎవరు ఎప్పుడు ఏ టైంకి వస్తారో తెలీదు, అందుకే వస్తూనే ఉంటారనమాట. అందుకే ఇలా బయట పెట్టేసుకున్నామంటే వచ్చినప్పుడు అంతా వాళ్ళని అక్కడ కూర్చోపెట్టేసి తినిపించేయచ్చు. సో సుదర్శన్, కుమార్ అందరు ఇక్కడే ఉన్నారు. సునీల్ మా లోపల కూర్చొని తింటా ఉన్నాడు. ఏమంటే క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంది, అది చూస్తూ తింటున్నాడు. ఫ్రెండ్స్ మీ అందరు టెడ్డీ డ్రెస్ చాలా బాగుందని చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్ ఏమంటే ఆకలికి అస్సలు ఉండలేడండి. ఆకలి ఉందంటే చాలా కోపంగా వచ్చేస్తుంది అనమాట సుదర్శన్కి. అప్పుడే తెలిసిపోతుంది సుదర్శన్కి ఆకలి వేస్తుంది అనేసి. అందుకే ఫస్ట్ సుదర్శన్ తినేయమని చెప్తున్నాను ఇక్కడ, కానీ పాపం తినకుండా మా అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ పిల్లలు ఏమంటే ఒకళ్ళకి బువ్వ కావాలి అంటారు, ఒకరికేమో వద్దంటారు. మళ్ళీ వాళ్ళకి ఒకళ్ళకి పెట్టిన తర్వాత ఇంకొకరు మళ్ళీ నాకు కావాలి అంటారు. వీళ్ళతో పెద్ద హెడేక్ అండి పిల్లలతో. ఇక్కడ మీరందరూ లక్ష్మిని, బిట్టుని మిస్ అవుతున్నారు కదా ఫ్రెండ్స్, మేము కూడా మిస్ అవుతున్నాము. కానీ తప్పదు కదా, ఎవరిల్లు వాళ్ళదండి. సో ఇప్పుడు చూడండి, నేను మోహన ఇంకా ఇక్కడే ఉంటున్నాం కదా, మా పేరెంట్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకుండా. సో ఇంకా లక్ష్మి కూడా అక్కడే ఉండాలి కదా. అంతే అండి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్ చాలా గుర్తుకొస్తారు, వెళ్ళాలి అనిపిస్తుంది. అదే కొన్ని రోజుల తర్వాత ఇంకా అబ్బా ఎవరు వెళ్తారులే ఇక్కడే ఉందాము ఇంకా అట్లా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. మన పేరెంట్స్ కూడా అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటే మన పిల్లలకి మనం గుర్తు రావట్లేదు అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు అనేసి అనుకుంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే అందరికీ ఆల్మోస్ట్ పెట్టించేసాము. ఇంకా ఏమంటే ఇక్కడ యాపీకి ఆకలేస్తూ ఉంది. యాపీ సంగతి తెలుసు కదా అండి, నేను తినిపించకూడదు, యాపీయే తినాలంటుంది. సో ఇక్కడ నేను యాపీకి కొద్దిగా పెడుతున్నాను ప్లేట్లో. సో యాపీ చూసారా ఎంత గుడ్ గర్లో, ఎంత బాగా తింటుంది. దెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చి నా ప్లేట్ అండి. మీకు అందరికీ చూపిద్దాము ఎన్ని వెరైటీస్ చేశారు అన్నీ అనేసి చూపిస్తున్నాను. దెన్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇంకా మేము ముగ్గురమే అనమాట మిగిలింది, లాస్ట్లో తింటున్నాము. ఇప్పుడేమంటే ఏ కర్రీ బాగుంది, దేంట్లో సాల్ట్ తక్కువగా ఉంది, ఏది కారంగా ఉంది అనేసి చెప్పుకుంటా తింటున్నామండి మేము. దేంట్లో ఏది తక్కువ లేదండి, అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి చెప్పాలంటే. అదే నేను కానీ మోహన కానీ చేస్తుంటే ఏదో ఒక తక్కువగానే ఉంటాయి. కానీ మా అత్తయ్య చేశారు కదా, సో చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా, సో అన్నీ పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎవరు వచ్చారో, ఆ ఆంటీ ఏమంటే మా చిన్నత్త అండి, మా అత్తయ్యకి చెల్లెలు అనమాట. ఆంటీ పేరు పుష్పవతి. ఆంటీ ఏమంటే మా అందరి కోసం పాయసం తీసుకొచ్చారండి.
ఫ్రెండ్స్ మీకు మర్చిపోయాను చూపించడము మా అత్తయ్య చేసిన సాదం ఏమంటే అక్కడ నేను షూట్ చేయలేకపోయానప్పుడు. సో ఈ ఆంటీ తెచ్చారు కదా అది చూపిస్తానులేండి మళ్ళీ. ఆంటీ వచ్చారు కదా, రన్ ఆంటీ కూర్చోండి అన్నం తినండి ఫస్ట్ అనేసి అంటున్నాం మేము. బట్ ఆంటీ ఏమంటే మేము ఇప్పుడే తినేసి వస్తున్నామమ్మా అనేసి తినలేదన్నమాట. ఫ్రెండ్స్ మీ అందరికీ లక్ష్మి ఒక్కటే నా ఆడపడుచు అని తెలుసు కదా, బట్ మాకు ఇంకా 5 మెంబర్స్ ఉన్నారండి. అక్కడ నుంచొని ఉంది కదా ఆ అమ్మాయి పేరు శ్రవంతి, పుష్పవతి ఆంటీ వల్ల కూతురు అనమాట. తను కూడా నాకు ఆడబడుచు. కానీ మేమందరం ఏమంటే వదిన ఆడబడుచు అట్లా అనేసి ఉండమండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. సో తన పేరు శ్రవంతి. శ్రవంతిని కూడా అడిగామండి తినమని. సో తినను అనింది. ఏమంటే ఇప్పుడే తినేసి వచ్చాము వద్దు అంటా ఉంది. దెన్ కనీసము టేస్ట్ చేయి శ్రవంతి ఆంటీ చేసిన వంటలు అనేసి నేను ఫోర్స్ చేస్తున్నాను. సరే నువ్వే పెట్టే ఆశ అనింది. సో నేను శ్రవంతికి పెట్టేస్తా ఉన్నాను నోట్లో. టెడ్డీకి ఏమంటే ఈ ఆంటీ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడికి వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోవాలి అంటూ ఉంటుంది ఎంతసేపటికి. సో అక్కడికి వెళ్ళి పర్సనల్గా అంటూ ఉంది అవ్వ తిను అవ్వ అన్నము అనేసి. సో ఇక్కడ శ్రవంతి వాళ్ళు ఏమంటే మాకు పాయసం తీసుకొచ్చి ఇచ్చారు కదా, ఇంకా ఊర్లో కూడా హారిక వాళ్ళకు కూడా ఇవ్వాలన్నమాట. సో అక్కడికి వెళ్తూ ఉంది శ్రవంతి ఇవ్వడానికి. దెన్ ఇక్కడ పుష్పవతి ఆంటీకి సుదర్శన్ అంటే చాలా ఇష్టం అండి. ఏమంటే పాయసం తీసుకొచ్చి ఇచ్చాను తిను అనేసి అంటా ఉంది సుదర్శన్ ఆంటీ. మేము ఎప్పుడు తిరుపతికి వచ్చినా సుదర్శన్ కోసం పుష్పవతి ఆంటీ ఏదో ఒకటి చేసి పంపిస్తూ ఉంటారండి. ఇక్కడేమో ఈ ఆంటీ మేము కొడుకుల సైడ్ అమ్మా మేము అనేసి అంటున్నారు. ఏమంటీ కూతుళ్ళకి ఏం తక్కువ, కూతుళ్ళు కూడా గ్రేటే కదా ఆంటీ అనేసి ఆర్గ్యూ చేసుకుంటున్నాము. సో మీకు ఆంటీ తెచ్చిన పాయసం చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. ఇదే అనమాట, చాలా ఎమ్మిగా ఉండిందండి, కాకపోతే కొద్దిగా గట్టిగా అయిపోయింది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా కుల్ఫీ టైం అండి. అందరికి కుల్ఫీలు కొనిచ్చారు సుదర్శన్. సో పదండి మీకు యాపిని చూపిస్తాను ఎంత నీట్గా తింటా ఉందో. చూసారా ఫ్రెండ్స్ ఎలా తింటా ఉందో, ఎంత డర్టీ చేసేసుకుందో, డ్రెస్ అంతా పాడు చేసేసింది. యాక్చువల్గా అక్కడ కుల్ఫీ అయినా వెళ్తూ ఉన్నాడండి, పిల్లలు అడగాలి కదా, పిల్లలు అడగరండి. సుదర్శనే ఆపేశాడు. సుదర్శన్ తినాలనిపిస్తుంది, ఇంకా పిల్లల్ని కూడా రెచ్చగొట్టేస్తాడనమాట. ఫ్రెండ్స్ మీకు టెడీని చూపిస్తాను. టెడీ క్వైట్ ఆపోజిట్ అండి హ్యాపీకి. చూసారా డ్రెస్కి ఎక్కడ తగులుతుంది అనేసి ఎంత దూరంగా తింటా ఉందో. హ్యాపీ కుల్ఫీ సుదర్శన్కి ఇచ్చింది, ఇంకా గ్లాస్లో ఉంది కదా అండి అది తాగుతూ ఉంది. ఆ కుల్ఫీ ఆయన ఏమంటే ఇంకా వీళ్ళు ఇంకా తింటారేమో ఇంకా కొనుక్కుంటారేమో అనేసి అస్సలు వెళ్ళడమే లేదండి అక్కడ నుండి. తర్వాత కుమార్ వచ్చి పంపించేశాడు. దెన్ ఇక్కడ ఈ పిల్లలు ఏమంటే ఇంకా క్రికెట్ ఆడాలన్నమాట వీళ్ళు. సో అందరూ వచ్చేసారు. ఇక్కడ ఉన్నప్పుడు ఏం తిన్నా ఏమి కాదనమాట టెడ్డీకి హ్యాపీకి. అదే బెంగళూరులో ఉంటే జస్ట్ కొంచెం కోల్డ్ వాటర్ తాగితేనే కోల్డ్ అయిపోతుంది. ఇంకా ఐస్ క్రీమ్స్ అంటారా, కర్డ్ అంటారా, ఇంకా అసలు మేము టచ్ కూడా చేయమండి మేము. అందుకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ కర్డ్ రైస్ తినేస్తాము, దెన్ ఐస్ క్రీమ్స్ తినేస్తాము, కూల్ డ్రింక్స్ తాగేస్తాము, అలా ఉంటుంది. దెన్ ఇక్కడ వీళ్ళు క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేశారు. అయ్యో ఇక్కడ చూసారా హ్యాపీ పనిలో హ్యాపీ ఉందండి, అంతా వాటర్ అంతా పాడు చేసేస్తూ ఉంది. అది పక్కన పెట్టామంటే డ్రెస్ పాడు చేసేసింది చూసారా. డ్రెస్ గురించి కూడా పక్కన పెట్టేసామంటే ఇంకా హెడ్ మీద కూడా వేసేసుకుంటా ఉందండి వాటర్. ఎంతసేపు తెలుసు, ఒక ½ an hour అక్కడే ఆడుకుంటానే ఉండింది. ఎంతసేపు పిలిచినా రానే లేదండి. హ్యాపీ ఆడుకోవాలనుకుంటే ఎవరూ అవసరం లేదండి, హ్యాపీ పార్టీకి హ్యాపీ ఆడుకుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంది అనమాట. దెన్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ సుదర్శన్ వాళ్ళు దాయాలు స్టార్ట్ చేశారు. ఇది సుదర్శన్ వచ్చాడంటే ఎవ్రీ టైం దాయాలు ఉండాల్సిందే అండి, ఫెస్టివల్ అనే కాదు. దెన్ ఇక్కడ చూసారా అండి మోహన పాపం టయర్డ్ అయిపోయింది, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాం కొంతసేపు మేము. వాళ్ళు ఇంకా పైన ఆడుకుంటూ ఉన్నారు, ఇంకా మేము కింద ఉన్నాము. హ్యాపీకి నిద్ర వచ్చేసింది. సో హ్యాపీకి డ్రెస్ చేంజ్ చేశాను, ఇంకా కొంతసేపట్లో పడుకుంటుంది అనమాట. ఈ లోపల నేను మోహన ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాము. దెన్ ఫ్రెండ్స్ మీకు ఈ శారీస్ గుర్తున్నాయా, నావి మోహనావి. మీరు నా తోడి కోడలు పుట్టిల్లు వ్లాగ్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. నాకు మోహన వాళ్ళ మమ్మీ పెట్టారండి ఈ శారీ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు. దెన్ మోహనాథ్ కూడా అప్పుడు పెట్టిన శారీ అనమాట. ఇప్పుడు కుట్టించుకున్నాము. మెయిన్గా ఫెస్టివల్కి అని అలా ఏం కొనుక్కోలేదు మేము, ఓన్లీ పిల్లలకి కొనిచ్చాము అంతే.
ఇంకా ఈవినింగ్ అయింది. సుదర్శన్ ఏమంటే ఇంకా ఫోటోషూట్ టైం అనమాట, ఫొటోస్ తీయమని చెప్పాను సుదర్శన్కి. సుదర్శన్ ఏమో ఎప్పుడులాగే వీడియో తీసుకుంటా కూర్చున్నాడు. ఎప్పుడు అంటే అండి సుదర్శన్ ఫొటోస్ తీయమంటే అది ఫోటోనే అనుకుంటాడు, ఫోటో తీస్తున్నాడేమో అనుకుంటాడు, బట్ అది వీడియో తీస్తుంటాడు అనమాట. ఫైనలీ సుదర్శన్ కొన్ని పిక్స్ తీశాడండి, నేను మీతో షేర్ చేసుకుంటాను, ఈ వ్లాగ్ లాస్ట్లో చూపిస్తాను. ఏమంటే నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేవన్నమాట సుదర్శన్ తీసిన ఫొటోస్. సో కొన్ని సెల్ఫీ తీసుకున్నాను. ఆ సెల్ఫీ పిక్కే అండి మీతో నేను కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేసింది కూడా. ఇక్కడ ఏమంటే మోహనాకి ఎవరెవరు సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టి పంపించారో అవన్నీ చదివి నాకు చెప్తా ఉంది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా గొబ్బియల్లో వాళ్ళు వచ్చేసారండి గొబ్బియలు పాడడానికి. ఇక్కడ ఏమంటే వీళ్ళు ఇట్లా గొబ్బియలు పాడతారు. దెన్ మనము కొద్దిగా మనీ ఏదైనా ఇచ్చేస్తే ఇంకా తర్వాత వెళ్ళిపోతారనమాట. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ నేను కూడా గొబ్బియలు పాడాను. వాళ్ళు ఏమంటే ఫోర్స్ చేశారు రమ్మనేసి ఇంకా వెళ్ళానండి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చేయడము. రెడీ వెళ్ళు నువ్వు కూడా లోపు మధ్యలో అలానే క్లాప్స్ కొట్టడం అంతే, పో జాయిన్ అవ్వరా. పో పావో చూడు గొబ్బియాలు తడతాను, ఆశమ్మ గొబ్బియాలు తడుతుంది. మోహన పిన్ని వస్తా, నువ్వు పోనా, నువ్వు బిలువు పోరా కుమారా. రూపాడు కూడా వెళ్ళిపోయాడు చూడరా. సరే పో, వాడు పోకపోతే పోనీలేమా. పోనా అంత షై ఉండకూడదురా, అమ్మ చేస్తా ఉంటే అక్కడ చూడు ఎంత బాగా రూపోడు చేస్తున్నాడు. వాడు చేయలేమా, వీడు ఆ టైప్ కాదులేమ్మా, వదిలే. అటు చూడు టెడ్ రూబోడు యాపోడు మాత్రమే. దెన్ ఫ్రెండ్స్ మేము డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాము. దెన్ ఇక్కడ వీళ్ళెందుకు రెడీ అవుతున్నారంటే ఇంకా డీమార్ట్ తీసుకెళ్తా అన్నాడండి కుమార్ గమ్ముగా ఉన్నాడనమాట. ఏదో ఒకటి ఇంకా కుమార్కి టైం దొరికినప్పుడు వీళ్ళని ఇంకా డీమార్ట్ తీసుకెళ్తాను పదండి అంటారు. అక్కడ ఏమేమి కావాలో అన్నీ కొనుక్కొని వచ్చుకుంటారనమాట వీళ్ళు. దెన్ అక్కడికి రెడీ అవుతున్నారనమాట వీళ్ళందరూ వెళ్ళడానికి. బట్ యాపీని తీసుకొని వెళ్ళడండి కుమార్ పాపం. బాయ్ రే బాయ్. బాబాయ్ చెప్పు. ఏమంట అది కావాలి. సో ఫైనలీ ఫ్రెండ్స్ అందరినీ డీమార్ట్కి పంపించేసాము. ఇంకా నేను మోహన యాపీ ఉన్నాము. సో యాపీ ఏమంటే షుగర్ కేన్ కావాలనింది, ఇంకా ఇచ్చేసాము. నిజంగా అండి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను యాపీ అలా తినడము. ఎంత బాగా తింటాం చూడండి, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు కూడా రాదండి అసలు ఇలా తినడము. పక్కడేమో మోహన కూర్చొని ఎంకరేజ్ చేస్తూ ఉంది యాపీని, సూపర్ రా అంటా ఉంది. మోహన అంటే యాపీకి చాలా కోపం అండి, అస్సలు పడదు మోహన అంటే యాపీకి. కానీ యాపీ అంటే చాలా ఇష్టం మోహనాకి.
ఈరోజు సంక్రాంతి కదండి. సో సంక్రాంతి వరకే ఉన్నామన్నమాట మేము తిరుపతిలో. కనుమకి లేమండి. మేము కనుమ రోజు ఎర్లీ మార్నింగ్ బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. ఏమంటే సుదర్శన్కి టెడ్డీకి హాలిడేస్ లేవండి. ఇంకా ఓన్లీ ట్యూస్డే మాత్రమే హాలిడే అనమాట. దెన్ ఇక్కడ ఏమంటే మ్యాగీ చేసుకొచ్చింది మోహన, నాకు మోహనాకి. ఏమంటే పిల్లలు ఎవరు లేరు, ఎంత ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని ఉన్నాము. కొంచెం సేపు ఏమంటే రెస్ట్ అనమాట. దెన్ పిల్లలు వచ్చేసారండి డిమార్ట్ నుండి. దెన్ తర్వాత ఏమైందంటే మనము పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం కదా. సో ఆ బట్టలు ఏమంటే పిల్లలకైనా పెట్టాలి, లేదా మనమైనా కట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ శారీస్ గుర్తున్నాయా? మా అత్తయ్య మైల్మత్తూరుకి వెళ్ళినప్పుడు 2 శారీస్ తీసుకొచ్చుకున్నారనేసి జస్ట్ మా అత్తయ్య నాకు చూపిస్తూ ఉంటే మీతో షేర్ చేశాను. సో ఆ శారీస్ అనమాట ఇవి. సో ఇవి పెట్టాము. దెన్ ఒక పంచా టవల్ కూడా పెట్టేశాము దేవుడికి. సో యాక్చువల్గా ప్రతి ఇయర్ ఏమంటే నేను మోహన కట్టుకునేస్తాము శారీస్, అండ్ పంచా టవల్ వచ్చి సుదర్శన్ కట్టుకుంటాడు. బట్ ఈ శారీ ఏమంటే ఈ శారీస్ మాకు నచ్చలేదండి, అందుకనేసి పిల్లలకి కట్టేస్తున్నాము. ఈ శారీస్ ఏమంటే మాట వినవండి అసలు. ఎలా కట్టినా అది ఇలా లేసుకొని ఉంటాయన్నమాట. సో ఏదో కష్టపడి కడుతున్నాను. నేను అసలే శారీస్ కట్టుకోవడంలో చాలా పూర్ అండి. అది ఇంకా పిల్లలకి కట్టే విషయంలో అయితే అసలు నాకు రాదు. ఇదే ఫస్ట్ టైం కడుతున్నాను వీళ్ళకి. మోహనని అడిగాను కట్టమని. నాకు రాదు పోక నువ్వే కట్టు అనింది. సో నేనే కడుతున్నాను. ఒకవేళ మీ అందరికి నచ్చకపోతే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దెన్ ఇక్కడ చూసారా టెడ్డీ. సో టెడ్డీ ఇలా రెడీ చేశాను. కాటం రైడ్ అనమాట. కాటం రైడ్ స్టైల్స్ ఇస్తా ఉంది టెడ్డీ. దెన్ ఇక్కడ చూసా టింకు ఎంత బాగా కూర్చొని ఉందో రెడీ అయ్యి. దెన్ ఇక్కడ రూబీ వచ్చి బిల్డప్స్ ఇస్తూ ఉంది. ఫేస్ చూపించమంటే చూపించదంట. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఈ డ్రెస్సెస్లో వీళ్ళు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే పనులే చేస్తున్నారు. వీళ్ళు డిమార్ట్కి వెళ్ళారని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇవే అనమాట కొనుక్కొని వచ్చారు. దెన్ మీకు ఒక సంగతి తెలియదు కదా, మళ్ళీ కుమార్ వచ్చి వీళ్ళని వదిలిపెట్టేసి పాపం యాపిని కూడా తీసుకెళ్ళాడండి డిమార్ట్కి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడికి మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మీకు మా సంక్రాంతి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అని మీరు చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye. Where are you going?